మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భువనేష్ రియల్ ఎస్టేట్ వారు మహిళలకు సంక్రాంతి సందర్భం ఇలా రియల్ ఎస్టేట్లో ఇలాగా ముగ్గులు పోటీలు పెట్టి అందరినీ ఎంకరేజ్ చేయటము వాళ్ళకి. కాబట్టి అందరూ కూడాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు, ఈ ముగ్గుల్లో పాల్గొని అందరినీ సంతోషపెట్టినందుకు బాబురావు గారికి, వారి సతీమణి రమ్య మేడం గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భువనేష్ లైఫ్ స్పేస్ లిమిటెడ్ వాళ్ళు నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలో ఇంతమంది మహిళలు పాల్గొని వర్షానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళకున్న ప్రతిభనంతా కూడా ముగ్గుల్లో రంగరించి చూపించారు. చాలా సంతోషంగా ఉంది. భువనేష్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఒక మంచి లేఅవుట్ ఫామ్ చేయటం జరిగింది. అందరూ కూడా ఇలా లేఅవుట్ చూసిన తర్వాత అందరూ కూడా ఇక్కడ తలా ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇలాగే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ సందర్భానుసారంగా పండగలకి అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ అలరించినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమము నిర్వహించిన నిర్వాహకులు కాకు బాబురావు గారికి, వారి సతీమణి రమ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మహిళా డైరెక్టర్లు చాలామంది ఉన్నారండి. మహిళల్ని బాబురావు గారు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, మహిళల్ని ముందంజలో ఉంచాలి అని చెప్పేసేసి వారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు పదే పదే జరగాలని కోరుకుంటూ కూడాను మేము జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విజేతలే. కాకపోతే మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి అనేది ప్రకటించాలి. కాబట్టి వాళ్ళల్లో కొన్ని సందర్భానుసారంగా వేసినటువంటి ఒక అకేషన్కి సంబంధించి దాని కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగిందని తెలియచేసుకుంటూ ప్రత్యేకంగా కాకు బాబురావు గారిని, వారి సతీమణి గారి రమ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలండి. అసలు ఈ నెలంతా ముగ్గులు వేయటం అంటేనే పర్యావరణాన్ని పరిరక్షణ చేయటం, పేడ నీళ్లు చల్లటము అనేదే వైరస్ని కంట్రోల్ చేయటం. ఆడవాళ్ళు వంగి ముగ్గులు వేయటం అంటే యోగా చేయమంటే చేయరు, ముగ్గులు వేయటం అంటే మాత్రం చాలా చక్కగా వేస్తారు. ఈ నెలంతా ముగ్గులు వేస్తే ఎటువంటి జబ్బులు కూడా ఉండవు. అలాగే ముగ్గులో కూడా బియ్యపిండి కలుపుతారు కాబట్టి మామూలుగా చీమలు అవి తింటాయి, వాటికి కూడా ఆహారం వేసినట్టు అవుతాము. ఈ ముగ్గుల పోటీ అన్ని దగ్గరలా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ ఈరోజు కాకు బాబురావు గారు, వాళ్ళ సతీమణి గారు ఈ భువనేష్ లైఫ్ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఇక్కడ అనికేపల్లి, గులకమూడి రోడ్డు అనికేపల్లి దగ్గర వెంచర్ వేసి అక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీ కూడా ఇప్పుడు ఈ వర్షం వల్ల కొంచెం ఆటంకం వచ్చింది, కానీ అసలు ముగ్గులు చాలా చక్కగా వేశారు. పర్యావరణాన్ని తెలుపుతున్నారు. మరలా ఆడపిల్లలు పండక్కి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో కూడా చాలా చక్కగా వివరిస్తూ ముగ్గులు వేశారు. ఈరోజు మాకు జడ్జెస్గా వచ్చిన మా ముగ్గురికి కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోయి తప్పనిసరి 3 ప్రైజులు ఇవ్వటం జరిగిందండి. దానివల్ల మీరెవరు కూడా బాధపడకండి. ముగ్గులు వేయటం అనేదే ఆడవాళ్ళకి చాలా కళ. అలాగే ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు ఉండే పర్యావరణాన్ని కాపాడుకునేదానికి మనము దూరంగా మన చుట్టూ చెట్లు పెంచుకొని ఇండివిజువల్ హౌసెస్ చేసుకోవటం చాలా ఆలోచన చేసుకోవాల్సిన రోజులు ఇంకా పోను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇంటికి చుట్టూ చెట్లు వేసుకోవడానికి కోసం గాను ఇట్లా బాబురావు గారు వేసిన వెంచర్లో చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ సిటీ అన్నారు, కరెక్ట్గా టెంపుల్ సిటీయే. గులకమూడి వెంకయ్య స్వామి అంటే ఆయన ఒక అవధూత. ఆయన బ్లెస్సింగ్స్ తోటి కూడా
ఇక్కడ ఉండేవాళ్ళు చాలా చక్కగా ఉండొచ్చు. తర్వాత సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్నా కూడా చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారండి. ఈరోజు ముగ్గుల పోటీకి విచ్చేసిన వాళ్ళందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మీడియా పిల్లలకి అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. మీ అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మరియు మా డైరెక్టర్స్కు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కస్టమర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు జడ్జెస్గా వచ్చినటువంటి ముఖ్య అతిథులు సువర్ణ మేడం గారు, వెంకట జ్యోతి మేడం గారు, ఇందిరా మేడం గారికి ప్రత్యేకంగా నేను వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా బుద్ధ భగవాన్ లేఅవుట్లో కూడా మనం త్వరలోనే దసరా ఉత్సవాలను కూడా నిర్వహించుకోబోతున్నాము. కాబట్టి మా యొక్క కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటి బహుమతి, రెండవ బహుమతి, తృతీయ బహుమతిని అనౌన్స్ చేస్తారు. దయచేసి ఒక 5 minutesలో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరికి కూడా వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. వెంకటేశ్వర స్వామి పాదాలేవి గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఆంటీ నవ్వండి. ఝాన్సీ గారు, 25,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్. ఫోన్ నెంబర్ దాంట్లో అట్లా రాసున్నారు. సార్ కొంచెం వెనక రండి సార్. మీరు సార్ కొంచెం వెనక రండి సార్. స్వప్న గారికి భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కంగ్రాచులేషన్స్ అండి. సార్ ప్రవీణ్ సార్ చూడండి సార్. క్యాష్ ప్రైజ్ 10,000. సార్ చూడండి సార్. పర్లేదు మేడం. సోను క్యాష్ సార్ ఇలా చూడండి సార్. సార్ బాబురావు సార్. సార్ ప్రవీణ్ సార్. ఫస్ట్ చెప్పండి సార్.